మహబూబాబాద్ జిల్లా మరిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి డిఎస్ రెడ్డి నాయక్ పాల్గొన్నారు. కేటీఆర్ను అక్రమంగా అరెస్టు చేయాలన్న దుర్మార్గపు ఆలోచనతోనే ఫార్ములా 1 ఈ కార్ రేస్ పెట్టారని ఫైర్ అయ్యారు. కేటీఆర్పై అక్రమ కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడంతో పాటు ఎలక్ట్రిక్ కార్లపై ప్రజలకు అవగాహన కోసమే అప్పటి ప్రభుత్వం పనిచేసిందన్నారు. రాష్ట్రంలో హామీలు అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్ర పన్నారని ఫైర్ అయ్యారు. ప్రాంతం ఇట్లా ఎన్నో దేశాల్లో ఈ రేసింగ్ జరిగింది. ఎందుకంటే ఆ కార్లు ఎట్లా ఉంటాయి, ఎట్లా రన్నింగ్ చేస్తుంది, ఎట్లా నడుస్తాయి అనేది పబ్లిసిటీ కావాలనే ఉద్దేశంతో ఆ రేసింగ్ పెట్టడం జరిగింది. అందులో హైదరాబాద్లో కూడా మన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు ఇది కూడా బ్రాండ్ ఇమేజ్ను పెంచాలి, మన దగ్గర కూడా ఈ ఎలక్ట్రిక్ కార్లకు ప్రచారం జరగాలి, తద్వారా ప్రజల్లో ఎలక్ట్రిక్ కార్లు కొనే ఆలోచన కలిగింపజేయాలి. అదే కాకుండా ఈ రేసింగ్ పెడితే టూరిజం కూడా డెవలప్ అయింది. బయట దేశాల నుంచి ఎంతో మంది ఇక్కడికి వస్తారు, తద్వారా బిజినెస్ నడుస్తుంది, తెలంగాణకు లాభం అవుతుంది, హైదరాబాద్ డెవలప్మెంట్ కి తోడ్పడుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్ల రేసింగ్ పెట్టడం జరిగింది. అందులో బాజాప్తా పెట్టినప్పుడు ఆ డబ్బు ఆ రేసింగ్ వాళ్ళకి బ్యాంకుల ద్వారానే పేమెంట్ చేశారు. అదే సాటుమాటుగా చేసింది కాదు, అది బాజాప్తా అన్ని లెక్కలు ఉన్నాయి. అది హైదరాబాద్ యొక్క గౌరవం పెంచడానికి, ప్రతిష్ట పెంచడానికి, ఇమేజ్ పెంచడానికి చేసిన కార్యక్రమమే. ఇది మనమే కాదు, ప్రపంచంలో ఎన్నో దేశాలు చేస్తున్నాయి. అటువంటిది ఇవాళ దాంట్లో ఏదో అవినీతి జరిగిందని దాని మీద అవగాహన లేకనో ఉందో రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం, దీన్ని మేము ఖండిస్తున్నాం. ఆయనకు మూడవసారి ఇక్కడ చేయడానికి, ఈ రేసింగ్ కార్యక్రమం నిర్వహించడానికే తనకు ఫైల్ పోతే దాన్ని ఆమోదించకుండా పక్కకు పెట్టి దాంట్లో భూతత్వంలో చూసి ఏదో జరిగిందనే ఉద్దేశంతో ఎట్లయినా కేటీఆర్ ను